హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పర్ఫెక్ట్ ఇడ్లీ సాంబార్ రెసిపీ. ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. పొట్టు మినప్పప్పు 1 కప్పు తీసుకొని 3 కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకొని అది వేరుగా ఇది వేరుగా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత పొట్టు మినప్పప్పు మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ఈ ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, గట్టిగా పిండి ఆ పప్పులో వేసేయాలండి. మొత్తం కలిపి నైట్ మొత్తం మ్యాగ్నేట్ చేసుకోవాలి. నైట్ మొత్తం మ్యాగ్నేట్ చేస్తే మార్నింగ్ కల్లా పులిసిపోతుంది, చాలా పర్ఫెక్ట్గా తయారవుతుంది. మార్నింగ్ తీసి చూస్తే ఇలా ఉంటుందండి. అందులోకి కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోండి. వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. మనం కలుపుకునేటప్పుడు తెలుస్తుందండి, మరీ పలుచగా అయితే రాకూడదు, ఎందుకంటే వాటర్లోకి పొంగిపోతుంది కదా ఇడ్లీ. కాబట్టి కొంచెం పలుచగా కొంచెం తిక్కుగా ఉండేలా చూసుకోండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నీట్గా కలుపుకోవాలి. నీట్గా కలుపుకుంటే ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోతుందండి. దీన్ని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు కప్స్ ఉంటాయి కదండి, కప్స్ను ఒకసారి కడిగి పెట్టుకోండి. వాటర్తో తడపాలండి. ఎంత వాష్ చేసుకున్న వాటర్తో తడిపితే మనం ఇడ్లీలు తీసేటప్పుడు వచ్చేస్తుందండి, నీట్గా వచ్చేస్తుంది. నేను అన్ని కప్స్లో పెట్టుకుంటున్నాను చూడండి. ఇలా వేసుకోండి. ఇడ్లీ బ్యాటర్ అయితే ఇలానే ఉండాలి. ఇందులో కొంచెం వాటర్ వేసి అందులో 3 కప్స్ పెట్టేయాలి. 3 కప్స్ పెట్టేశాక ఎక్కువసేపు కూడా అవసరం లేదండి. నైట్ మొత్తం మ్యాగ్నెట్ అయింది కదా, చాలా వేగంగా కుక్ అయిపోతుంది. మూత పెట్టి కాసేపు పక్కన ఉంచేయండి. 3 మినిట్స్లో సిమ్లో ఉంచండి. సిమ్లో ఉంచితేనే బాగా అవుతుంది. దానికి పర్ఫెక్ట్ సాంబార్ మనం తయారు చేసుకుందాం. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి 1 గ్లాస్ వాటర్ వేసి బాగా వాష్ చేసుకొని వాటర్ పడేసాక మళ్ళీ 1 గ్లాస్ వాటర్ వేసుకొని అరగంట సేపు, అంత లేదు పావు గంట సేపు నానబెట్టుకోండి చాలు. అందులోకి 1 కప్ ఆనియన్, 3 మిర్చి, నెక్స్ట్ టమోటా 2 చిన్నవైతే 2 వేసుకోండి. అందులోకి కొంచెం పసుపు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టండి. 5 విజిల్స్ వస్తే పక్కన పెట్టేయండి. ఈలోగా ఆ విజిల్స్ అయ్యేలోగా మనం ఇడ్లీ చూసుకుందాం. చూడండి, ఇలా టచ్ చేస్తే అస్సలు తగలట్లేదు. ఇప్పుడు ఇడ్లీ మనకి ప్రిపేర్ అయిపోయినట్టేనండి. చూడండి, తీసుకుంటున్నాం. మన ఇడ్లీ రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మీకు విరిచి కూడా నేను చూపిస్తాను. చూడండి, కప్స్ నుంచి కూడా ఎంత బాగా వచ్చేసింది అంటుకోకుండా. చూడండి, చాలా సాఫ్ట్గా వచ్చింది. పొట్టు మినప్పప్పు మనకి హెల్త్కి చాలా మంచిదండి, అందుకే నేను పొట్టు మినప్పప్పుతోనే చేస్తాను. సాంబార్లోకి మసాలా తయారు చేసుకుందాం. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ శనగపప్పు, కొంచెం మెంతులు, కొంచెం బియ్యం వేసుకొని జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టాక ఈ పౌడర్ని పక్కన పెట్టండి. ఇప్పుడు పప్పు మనం 5 విజిల్స్ వేయించుకున్నాం కదా, దాన్ని ఒక పప్పు గుత్తితో బాగా స్మాష్ చేసుకోవాలండి. కొంతమంది మిక్సీలో చేస్తారు, మిక్సీలో ఓకే, బట్ మనకి స్మాషర్ ఉంటుంది, కవ్వం ఉంటుంది కాబట్టి దీంతో చేసుకోండి, సరిపోతుంది. దీనికి తాలింపు పెడదాం. 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి మనం ఇందాక కుక్కర్లో ఉడికించుకున్న పప్పును వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకోండి. కుక్కర్లో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ని ఇందులో వేసేయండి. కొంచెం పలుచగానే ఉండాలండి, ఎందుకంటే ఇడ్లీ సాంబార్ రెసిపీ కదా, అందువలన. బాగా మిక్స్ చేసుకొని కొంచెం కారం, సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ అలా సిమ్లో ఉంచితే బాగా కుక్ అవుతుందండి. బాగా కుక్ అవుతుంది. మనం ఒకసారి కలుపుకున్నాక బాగా ఉడుకుతుంది. అలా ఉడికాక మనం మిక్సీ పట్టాం కదా, ఆ పౌడర్ వేసుకోండి. ఇది సాంబార్ మసాలా అండి, మనం వేరే మసాలా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది వేసాక బాగా కలుపుకోండి. ఒకసారి కలుపుకున్నాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఇడ్లీ సాంబార్ రెసిపీ రెడీ అండి. ఇడ్లీలోకి అలా వేసుకొని మీరు తిని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.